అంటే రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఆ అధికారం అనేది మమ్మల్ని వరించలేదు, కేవలం జగన్మోహన్ రెడ్డి ఆ అధికార అనుభవిస్తున్నారు, సో దాన్ని ఎలా అయినా కానీ మేమందరం అనుభవించట్లేదండి. వీఆర్ ఆల్ రెస్పెక్టెడ్ బికాజ్ వి బిలాంగ్ టు దట్ ఫ్యామిలీ. ఆయన కేవలం కించపరచాలి, ఫ్యామిలీ పరంగా అనగా కొడితే కానీ కొంచెం బయటపడతారు వీళ్ళంతా, మీడియాకి కానీ లేకపోతే బయట పీపుల్కి కానీ దీన్ని ఎక్కువగా ప్రొజెక్ట్ చేసి చూపిద్దాం అనే కోణం ఎక్కువగా జరుగుతుంది వైఎస్ఆర్ ఫ్యామిలీలో ఈ మధ్యకాలంలో. గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. ఎక్కడ లేదండి అట్లా. అంటే మేమందరం కూడా వైఎస్ ఫ్యామిలీగానే ఉన్నాం. మాకు ఒక రికగ్నిషన్ ఉందంటే, నేను ఇప్పుడు క్రిస్టియన్ వరల్డ్లో ఉండి యాజ్ అన్ ఎవాంజలిస్ట్, యాజ్ ఎ బైబిల్ టీచర్ నాకు కొంచెం ఏదో ఇంపార్టెన్స్ వచ్చింది. కానీ స్టార్ట్ విత్ నేను ఎట్లా మొదలుపెట్టాను, రాజశేఖరన్న చెల్లెలుగానే ఫస్ట్ అడిగేశాను క్రిస్టియన్ వరల్డ్లోకి. లేకపోతే నాకు రికగ్నిషన్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఇప్పటికీ కొన్నిసార్లు వైఎస్ఆర్ చెల్లెలనే పిలుస్తారు. నా ఇనీషియల్ కూడా మార్చేశారు, నాది హస్బెండ్ వైఫ్ బి ఉంటే ఇప్పుడు వైఎస్ విమలారెడ్డి అనే నేను బయట ఎక్కువ అట్లే పిలుస్తారు. మరి అలాంటప్పుడు ఎవరికి లేదు ఇంపార్టెన్స్? అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక మనిషి ఒక అడుగు వేయాలంటే 100 సెకండ్స్ ఆలోచిస్తారు అని అంటారు. ఇప్పుడు ఆయన పోయిన తర్వాత అట్లా లేదు ఫ్యామిలీలో. ఒక అడుగు వేయాలంటే 1 నిమిషం కూడా ఆలోచించుకొని వేసేస్తున్నారు. అట్లా అయిపోయింది కదా బయట ఇప్పుడు. ఎక్కువ వాస్తవాలు లేవంటారు దాంట్లో కొంచెం అన్నా ఏ విషయంలో అంటే ఏ విషయం అయినా కానీ. అంటే అప్పుడు సలహాలు చెప్పేదానికి పెద్ద ఆయన ఉండేవాడు. ఇప్పుడు ఇష్టానుసారంగా వాళ్ళ ఓన్ డెసిషన్స్ తీసుకుంటున్నారు కదండి. బట్ ఇవన్నీ జగన్ గారు పట్టించుకోవట్లేదు కదా, ఆయన కేవలం ప్రజలే ముఖ్యంగా ముందుకెళ్తున్నారు. అంటే ఇప్పుడు అట్లని ఇంటి వాళ్ళని పట్టించుకోవట్లేదని అనేది కూడా కరెక్ట్ కాదండి. అంటే నా మీనింగ్లో ఆయనకి ఎన్ని కాంట్రవర్సీలు ఇప్పుడు ఇష్టం లేదు, ఆయనకి ప్రజలు ముఖ్యమని ఆయన ముందుకెళ్తున్నారు అంతే. అంటే బయట నుంచి వచ్చే ఎన్ని సమస్యలైనా తట్టుకోగలరు, కానీ ఎవరైనా మానవులైనప్పుడు ఇంట్లోనే సమస్యలు వస్తే కొంచెం కష్టమేనండి ఎవరికైనా భరించేది. ఒక్కడే ఉండి భార్య ఒక్కటే వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ మా అంటే ఆ పాప ఏమి మెసేజ్ పంపించింది, వీఆర్ ఏం పరిస్థితులు ఎట్లా ఉన్నా సరే ఆంటీ నేను జగను దేవుని మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి మేము ధైర్యంగా ఉన్నామని చెప్పి మెసేజ్ పెట్టింది. అంటే వాళ్ళు లోన్లీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళిద్దరే అన్నట్టుగా. అట్లా ఉండకూడదండి. మేమందరం ఒక్క ఫ్యామిలీ. వైఎస్ వెంకటరెడ్డి మా తాతగారు, ఆయన ద్వారా వచ్చిన వాళ్ళందరం ఒకటే ఫ్యామిలీ. అట్లాంటప్పుడు మాలో పొరపచ్చాలు రావడానికి, రేకెత్తడానికి శత్రువులు ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు మాకు దేవుడు తోడుంటాడండి. సమాధానపరిచేవారి ధన్యులు అని మాకు బైబిల్ చెప్తుంది. మేము సమాధానపరచడానికే ప్రయత్నం చేస్తున్నాం. కొంతమంది ఎప్పుడైతే మనము వేరే వాళ్ళకి అవకాశం ఇస్తామో మనల్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది మనంతట మనమే వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది.